భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించగా ప్రధాని సభకు ప్రజలను తరలించేందుకు నియోజకవర్గాల వారీగా అబ్జర్వర్లను నియమించారు. ఇందులో భాగంగా బొబ్బిలి నియోజకవర్గ స్పెషల్ అబ్జర్వర్గా నియమితులైన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా బుడా చైర్మన్ తెంటు లక్ష్మీనాయుడేతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం గేమ్ చేంజర్గా మారుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అర్ధరాత్రి 36 మీటింగ్లు 3 రోజుల్లో పూర్తి చేసుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయితే హైదరాబాద్ ఇంట్లో బస చేసి నెక్స్ట్ రోజు వస్తారు. ఆయన అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ వచ్చి 7 గంటలకు అధికారులతో మీటింగ్ పెట్టుకున్నారు. ఇది కమిట్మెంట్ టు ద కోర్. నిజంగా నిబద్ధత, నిజాయితీ, పనిచేయాలనే తత్వం, ఒక సంకల్పం, ధ్యేయం, ఆశయం ఉన్న ఒక మహోన్నతమైన వ్యక్తి శ్రీ చంద్రబాబు గారు. ఆ రకంగా కష్టపడుతుంటే 5 ఏళ్ళు మీరు చేయకపోగా 2 సంవత్సరాలు ఇంత అద్భుతం, ఇంత అభివృద్ధి చూసిన తర్వాత చూసి ఓర్వలేక ఏదో ఒక టాపిక్, ఆ రోజు మెడికల్ కాలేజీలో అన్నారు, ఈరోజు డిఎస్సి అంటారు, లేదా ఇంకేదో అంటారు. ఏది కూడా పసలేని నస తప్ప, పనికిరాని ఆరోపణలు తప్ప ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. డిఎస్సి రాని అర్హులంతా ఇంకా బాగా ప్రిపేర్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళు ఉద్యోగం సాధించాలనే దిశగా డిఎస్సి వచ్చిన వాళ్ళంతా సంతోషంగా ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళు మాత్రం వైసీపీ కార్యకర్తల రూపంలో రోడ్డు మీదకి వచ్చి నానాయాగి చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అందరికీ రైట్ టు స్పీక్, డెమోక్రసీ ఉన్న మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి అందరికీ అవకాశం ఇచ్చారు తప్ప ఇళ్ళ దగ్గరే ఆపి హౌస్ అరెస్టులు చేయటం, రోడ్డు మీదకి రానియకుండా దౌర్జన్యం చేయటం, కేసులు కట్టే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో లేదు. అందరికీ అవకాశం ఇస్తున్నాం, మాట్లాడే హక్కు అందరికీ ఇస్తున్నాం. ఎవరి ఒపీనియన్ వాళ్ళు రేజ్ చేసే అదృష్టాన్ని, అవకాశాన్ని ఈరోజు కూటమి పాలన అందిస్తుంది. అదేవిధంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాం. ఇంటింటికి తెలియజేసిన కార్యక్రమంలో ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని కూడా అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా బాగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలమని తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖ మైలురాయి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్. స్వతంత్ర సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి పేరును నామకరణం చేయడంతోనే మన దేశభక్తి, ఆంధ్ర రాష్ట్రంలో మరి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం, అల్లూరి సీతారామరాజు గారిని మరి మన్యం పులిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించి మనందరికీ కూడా గర్వకారణమైన అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టుకోవటమే ఒక గొప్ప విషయంగా తెలియజేస్తూ భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా ఇప్పటికే మరి ఈ 2 సంవత్సరాల్లో 189 పరిశ్రమలు, 6 లక్షల కోట్ల పైచీలకే పెట్టుబడులు, వీటన్నిటితో పాటు 5.5 లక్షల మంది యువతకి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. ఇదే ఒక గొప్ప మైల్ స్టోన్. అవుతున్నాయో